నమస్తే, వెల్కమ్ టు గురుకుల ఉద్యోగ గైడ్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనం సోషల్ ఎక్స్క్లూజన్లో భాగంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ ఓల్డ్ పీపుల్ వీళ్ళ గురించి తెలుసుకుందాం. మరి వీటన్నిటి గురించి మరిన్ని డీటెయిల్స్ మనకు అందించడానికి ఎంవి లక్ష్మీదేవి రిటైర్డ్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. అసలు అంటే సోషల్ ఎక్స్క్లూజన్లో ఈ ట్రాన్స్జెండర్ పర్సన్స్ని కానివ్వండి, ఓల్డ్ పీపుల్ని కానీ ఎందుకు యాడ్ చేయడం జరిగింది? మనం సోషల్ ఎక్స్క్లూజన్ టాపిక్ మొదలుపెట్టినప్పుడమ్మా జెండర్ని ఎక్స్క్లూడ్ చేసే ఒక యూనిట్గా తీసుకుంటాం. జెండర్ ఆస్పెక్ట్లో ట్రాన్స్జెండర్ అనేది కూడా ఎక్స్క్లూషన్కి సంబంధించిన అంశం అవుతుంది. అట్లాగే ఏజ్ ఆధారంగా కూడా కొంతమంది వ్యక్తుల్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. అందుకని ఓల్డ్ పీపుల్ని కూడా మనం ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్ కింద ఇచ్చేస్తాం. మొట్టమొదటి ట్రాన్స్జెండర్స్ని చూద్దాం. దాదాపుగా 20వ శతాబ్దం చివరి వరకు కూడా మన దేశంలో ట్రాన్స్జెండర్స్కి ఓటు హక్కులు కూడా లభించలేదు. అంటే కనీసం పొలిటికల్గా పార్టిసిపేట్ చేయడానికి కూడా వాళ్ళకి హక్కులు లేనటువంటి పరిస్థితి ట్రాన్స్జెండర్స్కి ఉంది. దీంతోపాటు ఆర్థికంగా కానీ, లేకపోతే ఆదాయపరంగా కానీ, విద్యాపరంగా కానీ వాళ్ళకి అవకాశాలు కూడా నిజంగా లేవని చెప్పాలి, మృగ్యమని చెప్పాలి. దాంతోపాటుగా సమాజం కూడా వాళ్ళని ఎప్పుడు చిన్నచూపు చూస్తుంది. అందుకని మనం సోషల్లీ ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్లో ట్రాన్స్జెండర్స్ని కూడా ప్రధానంగా చెప్తాం. అసలు ఈ ట్రాన్స్జెండర్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? మొట్టమొదటి దాని నుంచి మొదలు పెడదాం. 2011 జనాభా గణాంకాల ప్రకారం చూస్తే కనుక మన దేశంలో దాదాపుగా 6 లక్షల మంది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈ గణాంకాలు కూడా పూర్తిగా ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అన్నదాన్ని చెప్పడానికి సరిపడేట్టుగా లేవు. సమాజం ఒత్తిడికి లోని చాలామంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఎదుర్కోలేని పరిస్థితులలో వాళ్ళు ఏ జెండర్కి సంబంధించిన వాళ్ళు అని చెప్పకుండా కూడా చాలామంది ఉంటారు. దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా, ఇది ఒక క్వశ్చన్ వస్తుంది. మన దేశం ఆ లెక్కన చాలా దేశాలు కూడా బైనరీ జెండర్ అనే దాన్ని మాత్రమే నమ్ముతాయి. స్త్రీలు లేదా పురుషులు అనే దాన్ని మాత్రమే నమ్ముతాయి. కొంతమంది స్త్రీలు కానీ పురుషులు కానీ కాకుండా కూడా ఉంటారు. వాళ్ళని మనం ట్రాన్స్జెండర్ అనే పేట పిలుస్తాం. వీళ్ళని సమాజం వెలివేస్తుంది. లేదా ఒకప్పుడు మన దేశంలో అయితే వాళ్ళు క్రిమినల్ కమ్యూనిటీస్ వాళ్ళని కూడా అన్నారు. ఈ కాంటెక్స్ట్ అంతా కూడా వాళ్ళని ఎక్స్క్లూడెడ్ గ్రూప్స్ కింద మనం కన్సిడర్ చేయడానికి దారితీసిన అంశాలు. ఇక రెండోది వద్దాం, ఓల్డ్ పీపుల్. మనం ఒకసారి స్టాటిస్టిక్స్ కనుక చూసుకుంటే 2050 నాటికి మన దేశంలో 320 మిలియన్ల మంది వయోవృద్ధులు ఏర్పడతారు. అంటే మామూలుగా మన దేశంలో వర్కింగ్ పాపులేషన్ కంటే కూడా దాదాపుగా ఒక 20 రెట్లు ఎక్కువగా వయోవృద్ధులు ఏర్పడతారు. దీనికి కారణాలు డెమోగ్రఫిక్ కారణాలే, ఒప్పుకుంటాం. కానీ ఇంతమందిని కూడా భరించాల్సిన బాధ్యత సమాజం పైన ఉంటుంది. అయితే ఇవాళ మనం ఉన్నట్లాంటి పరిస్థితులలో ఉమ్మడి కుటుంబాలు క్షీణించిపోయినాయి, న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడ్డాయి, కన్జ్యూమరిజం పెరిగింది. వీటన్నిటి ఫలితంగా వయోవృద్ధులు అయ్యేసరికి వాళ్ళని మీరు అసలు ఎందుకు పనికిరాని వారు అన్నట్టుగా సమాజం చూస్తుంది. అందుకనే వయోవృద్ధుల్ని కూడా మనం ఎక్స్క్లూడెడ్ గ్రూప్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇట్లా రెండు వర్గాల వారు సమాజంలో కొనసాగే వేర్వేరు కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలులేని పరిస్థితులలో ఉంటే అభివృద్ధి కొనసాగదు. కాబట్టి సోషల్ ఎక్స్క్లూజన్లో వీళ్ళని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎవరిని మనం ట్రాన్స్జెండర్ అంటాము? ఇవాళ మనం వాళ్ళని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాము అంటే ఓల్డ్ పీపుల్ని ఎవరిని మనం ఓల్డ్ పీపుల్ అని అంటాము? కొంచెం ఒక 2 నిమిషాలు కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ పైన మాట్లాడదాం. ఎందుకంటే ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, గురుకుల ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, చాలా సందర్భాల్లో కాన్సెప్ట్ ఆధారంగా కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి 60 ఏళ్ల వాళ్ళు వయోవృద్ధులా, లేకపోతే 65 ఏళ్ల వాళ్ళు వయోవృద్ధులా, లేదా 58 ఏళ్ల వాళ్ళు వయోవృద్ధులా, ఇట్లాంటి ఏజ్ లింక్ అయిన ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, మనం ఏ పాలసీ ప్రకారం వయోవృద్ధుల్ని డిఫైన్ చేయాలి మనకు తెలియాలి. అట్లాగే కామన్ పార్లాన్స్లో మనం రోజు మాట్లాడుకునే దాంట్లో ఎల్జీబీటీ సముదాయం అనే పదాన్ని ఉపయోగిస్తాం. అయితే వీళ్ళందరూ కూడా ట్రాన్స్జెండరు అవునా కాదా, దీనికి సంబంధించిన మనకు పాలసీలు ఉన్నాయి. అందుకని ఈ కాన్సెప్చువల్ అంశాలు కూడా మనం ఒకసారి చూడాలి. ట్రాన్స్జెండర్ అనే పదాన్ని మనం స్పెసిఫిక్గా వాడతాం. ఎల్జీబీటీ అనే పదాన్ని ఇవాళ మనం ట్రాన్స్జెండర్స్ని సూచించడానికి వాడుతున్నప్పటికీ కూడా ట్రాన్స్జెండర్ అనే పదం ఒక స్పెసిఫిక్గా ఉన్న మీనింగ్ కలిగి ఉందని చెప్పాలి. ఉదాహరణకి ఎవరైతే తమ లింగ విభేదాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటారో
వాళ్ళని మనం ట్రాన్స్జెండర్ అనే పేరిట పిలుస్తాం. ఒకప్పుడు మనం వేరు వేరు పదాలను ఉపయోగించేవాళ్ళం. తృతీయ ప్రకృతులని లేదా నపుంసకులని ఇట్లా రకరకాల పదాలను ఉపయోగించేవాళ్ళం. మనం ఈ పదాన్ని ఇప్పటికి కూడా సాహిత్యంలో కానీ గ్రామర్లో కానీ ఉపయోగిస్తాం. ఉదాహరణకి స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు, నపుంసకలింగ పదాలు ఇట్లాంటి పదాలలో ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ సమాజంలోకి వచ్చేసరికి, వ్యక్తుల్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే జెండర్ స్టీరియోటైప్, ఒక మూసపోతలో ఉన్న జెండర్ కోవలోకి రాని వాళ్ళని మనం ట్రాన్స్జెండర్ అనే పేట పిలుస్తాం. ట్రాన్స్జెండర్కి సంబంధించిన 2016లో ఒక బిల్ని మనం యాక్సెప్ట్ చేసాం పార్లమెంటు. దీంట్లో కూడా ఇదే పదాన్ని ఉపయోగించుకున్నాం. అట్లాగే వయోవృద్ధులంటే ఎవరు ఒక్కసారి వాళ్ళకి సంబంధించిన నిర్వచనం కూడా చూద్దాం. సీనియర్ సిటిజన్, ఓల్డ్ పీపుల్ ఈ పదాలు మనం చాలా సందర్భాల్లో పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం. 60 ఏళ్ళు పైబడిన వాళ్ళని మనం సీనియర్ సిటిజన్ అనే పేట పిలుస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో చట్టాలు కానీ లేకపోతే వయోవృద్ధులకి సంబంధించిన వివిధ పాలసీలలో కానీ 65 ఏళ్ళు పైబడిన వాళ్ళని మనం వయోవృద్ధులుగా పరిగణిస్తాం. అట్లాగే దీంట్లో కూడా కొన్ని రకాల సంవర్గాలు ఉన్నాయి. 60 నుంచి 70 ఏళ్ల వరకు ఒక సంవర్గం, 70 నుంచి 80 ఏళ్ల వరకు ఒక సంవర్గం, 80 పైబడిన వాళ్ళు మరొక రకమైన సంవర్గం. ఎందుకంటే ఈ 3 సంవర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం 3 ప్రత్యేకమైన సంవర్గాల్ని కూడా మనం వయోవృద్ధులలో చూస్తాం. వాళ్ళని మనం ఇంక్లూడ్ చేసుకోవాలంటే వాళ్ళ కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా వేరుగానే ఉండాలి. అదేవిధంగా ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సంబంధించి ఇందాకనే అనుకున్నాం మనం ఎల్జీబీటీ అని రకరకాల పేర్లతో మన దేశంలో వీళ్ళని పిలుస్తూ ఉంటాం. ఉదాహరణకి హిజ్రా అనే మాట చాలా కామన్గా ప్రచారంలో ఉన్నమాట. అట్లాగే కిన్నెర అనే మాట కూడా ప్రచారంలో ఉంది. జోగత అనే మాట ప్రచారంలో ఉంది. జోగప్పలు అనే మాట ప్రచారంలో ఉంది. తమిళనాడు, కేరళ ప్రాంతంలో అరవణి అనే కమ్యూనిటీ మనకు కనపడతారు. అట్లాగే సఖి అనే పేరుతో కూడా మనం వీళ్ళని చూస్తాము. శక్తి అనే పేరుతో కూడా మనం వీళ్ళని చూస్తాము. శివశక్తులు అనే పేరుతో కూడా మనం వీళ్ళని చూస్తాం. ఈ కమ్యూనిటీస్ అన్నీ కూడా కొన్ని కేవలం జెండర్ మూసపోతకి అనుగుణంగా లేకుండా ఉన్న వాళ్ళైతే మరికొందరు సమాజం చేత సాంస్కృతికంగా ఆ సంవర్గంలోకి చేర్చబడిన వాళ్ళు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అరవణి అనే ఒక కమ్యూనిటీ మనకు తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో చాలామంది కనపడతారు. అయితే దీనికి ఒక మైథలాజికల్ స్టోరీ కూడా ఉంది. పాండవులు కురుక్షేత్రంలో సంగ్రామం చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు పాండవుల విజయాన్ని కాంక్షిస్తూ ఎవరినైనా ఒక వ్యక్తిని బలి ఇవ్వాలనుకున్నారని, అట్లా వ్యక్తిని చూస్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఏమన్నారంటే నాకు ఇంకా వివాహం కాలేదు, వివాహం అయిన తర్వాత చనిపోతాను అని అన్నాడు. అయితే ఏ అమ్మాయి కూడా విధవ అవుతాననుకుని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోతే భగవంతుడి అమ్మాయి రూపంలో వచ్చి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాడని వాళ్లకు పుట్టిన సంతానం అరవణులు అని ఒక మైథలాజికల్ స్టోరీ ఉంది. ఇవాళ కూడా అరవణులు ఏమనుకుంటారంటే మిగతా వాళ్ళని ఎవరిని వివాహం చేసుకోవడానికి వీలేదు, భగవంతుడితోనే వివాహం జరగాలనుకుంటారు. ఇవాళకి ఒక పెద్ద జాతరలాగా లేదా ఫెస్టివల్ లాగా మనకు తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో వీళ్ళు కనపడతారు. అంటే వీళ్ళు సమాజం చేత కంప్లీట్గా ఎక్స్క్లూడ్ చేయబడిన వాళ్ళు. ఈ సంవర్గాలు ఒకటైతే మనం సెక్షన్ 377 అని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్లో ఉంది. అన్యాచురల్ అఫెన్సెస్ అనే చాప్టర్ కింద మనం వీటి గురించి చేస్తాం. ఈ కోవకు చెందిన లెస్బియన్, గే ఇట్లాంటి బైసెక్షువల్ ఈ కోవకు చెందిన వాళ్ళని కూడా మనం వాళ్ళ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి చేరుస్తున్నాం. వీళ్ళల్లో చాలామందిని కూడా మనం ఎక్స్క్లూడ్ చేసాము. వాళ్ళు ఒకవేళ 377 కింద కేసు ప్రూవ్ అయితే కనుక శిక్ష కూడా అనుభవించాల్సిన పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. దీనికి కారణాలు వేరే, కారణాలు సామాజికమైనవి, సాంస్కృతికమైనవి. ఈ కారణాలని మనం అర్థం చేసుకోగలగాలంటే ఒకవేళ మనం ఒక కమ్యూనిటీ గురించి చదువుతున్నామంటే, ఎక్స్క్లూడ్ అయిన కమ్యూనిటీ గురించి చదువుతున్నామంటే వాళ్ళు ఎవరు అన్నది కంప్లీట్గా తెలుసుకోవడానికి ఈ కాన్సెప్చువల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది మనకు చాలా వరకు పనికొస్తుంది. ఇక రెండో అంశానికి వద్దాం. వీళ్ళని మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నామని చెప్పి ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం. ఎట్లా ఎక్స్క్లూడ్ చేస్తున్నాం? హిజ్రా అనే కమ్యూనిటీ అనుకుందాం. ఎందుకు మన రాష్ట్రంలోనే మన నగరంలోనే కొన్ని కులాల వారు, ఉదాహరణకి బుడగ జంగము అనే ఒక కులం వారు ఉన్నారు. వీళ్ళు అర్ధనారీశ్వరుణ్ణి పూజిస్తారు. వీళ్ళలో కొంతమంది మగవారు స్త్రీలలాగా వస్త్రధారణ చేసుకుంటారు. అయితే వీళ్ళు రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు పోలీసుల చేత హరాస్మెంట్కి లోనవుతూ ఉంటారు. అట్లాగే
వీళ్ళల్లో విద్యాస్థాయి కూడా చాలా చాలా తక్కువ, ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా వరకు వెనుకబడిన వాళ్ళు. వీళ్ళు ఒకలే కాదు, ఇంకా ఇట్లాంటి కమ్యూనిటీస్ మనకు చాలానే కనపడతాయి. వీళ్ళు భిక్షాటనపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అంటే పరాన్న జీవుల్లాగా, పారాసైట్స్ లాగా జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళు అని మనం రోజు చూస్తూనే ఉంటాం. పోలీసుల చేత హరాస్మెంట్ ఒకటైతే, మరొక హరాస్మెంట్ అంటే మామూలుగా వ్యక్తులకి అందుబాటులో ఉన్న పబ్లిక్ ప్లేసెస్ కూడా వీళ్ళకి అందుబాటులోకి ఉండవు. అట్లాగే ఒకవేళ ఐడెంటిటీ కార్డు కావాలి అనుకుంటే కనుక ఐడెంటిటీ కార్డులో లింగ విభేదాన్ని మెన్షన్ చేయాలి. స్త్రీయా లేదా పురుషుడా ఆధార్ కార్డులో కానివ్వండి, ఓటర్ ఐడెంటిటీ కార్డులో కానివ్వండి, లేకపోతే ఇతర నమోదు కార్డులు ఏవైనా సరే, రిజిస్ట్రేషన్ కోసం పనికొచ్చే కార్డులు ఏవైనా సరే ఉంటాయి. వీటిల్లో ఆ వ్యక్తి పురుషుడిగా ఉండి స్త్రీ వస్త్రధారణ చేసుకుని ఉంటే కనుక అక్కడ ఇమీడియట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే స్త్రీనా పురుషుడా అని. ఇది తేలకపోతే మనకు ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన కార్డులు ఏవి కూడా వాళ్ళకి అందుబాటులోకి రావు. అంచేత వీళ్ళలో చాలామందికి ఓటింగ్కి సంబంధించిన ఓటర్ ఐడెంటిటీ కార్డులు లేవు, ఆధార్ కార్డులు లేవు. ఇవాళ మనకందరికీ తెలుసు, ఆధార్ కార్డు లేకపోతే ప్రభుత్వం చేపట్టిన పథకాల సంగతి వదిలేసేయండి, మన ఐడెంటిటీ చెప్పుకోవాలి అంటే కూడా మనకు ఒక ఆధార్ కార్డు అనేది ఉండాలి. అంటే ఇవాళ వీళ్ళ తరఫున మనకు సోషల్ ఎక్స్క్లూజన్ ఎంతగా ఉందంటే వీళ్ళని అసలు మనం మనుషులుగా కూడా చూడటం లేదు అన్నంత లెవెల్లో మనకు ఎక్స్క్లూజన్ కనపడుతూ ఉంటుంది. అట్లాగే ఓల్డ్ పీపుల్ని చూద్దాం. చాలా సందర్భాల్లో ఓల్డ్ పీపుల్ మనకు ఎట్లా కనపడతారంటే రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు కనపడతారు. మనం ఒకసారి ఓల్డ్ అని అంటాం, 80 ఏళ్ళు పైబడిన వాళ్ళని ఓల్డ్ అని అంటాం. వీళ్ళలో చాలామంది రకరకాల శారీరకపరమైన దుర్బలత్వంతో బాధపడుతూ ఉంటారు. అట్లాగే చాలా సందర్భాల్లో వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని సక్రమంగా చూసుకుంటూ ఉండరు. దీనికి కారణాలు మనం సెక్యూరిటీ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ట్రెడిషనల్గా ఉన్నవి అవి నశించిపోవడం అని చెప్పొచ్చు. కానీ దాంతోపాటుగా కన్జ్యూమరిజం పెరగడం కానీ, లేకపోతే వలసపోవడం పెరగడం కానీ, ఇవన్నీ కూడా కారణాలు. వీటన్నిటితో పాటు వాళ్ళు మరో రకమైన సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకి శారీరకంగా మొబిలిటీ తగ్గిపోతుంది, వాళ్ళకి డిమెన్షియా వస్తుంది, లేదా పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది, ఓరియంటేషన్ సక్రమంగా ఉండదు. ఇట్లాంటప్పుడు వాళ్ళు చూసుకోలేని స్థితిలో ఉంటారు. అందుకని వీళ్ళని కూడా మనం ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన అంశాలు వాళ్ళు తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ బాగోగోలు చూడడానికి ఎవరూ లేనప్పుడు వాళ్ళని మనం భారత ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళ కోసం ఏమైనా చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ ఎక్స్క్లూషన్కి సంబంధించిన వేరువేరు అంశాలు. టూకీగా వీళ్ళందరూ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ మనం చెప్పుకుంటే కనుక జైవికమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ అనే పేట పిలుస్తాం. ట్రాన్స్జెండర్స్ కానీ లేకపోతే ఓల్డ్ పీపుల్ కానీ ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటున్న వారే. రెండవ సమస్య ఆర్థికపరమైన సమస్యలు. మూడవది సామాజిక సాంస్కృతిక పరమైన సమస్యలు. నాలుగవ అంశం విద్యాపరమైన సమస్యలు లేదా ఉపాధి పరమైన సమస్యలు. ఇట్లా రకరకాల సమస్యలని ఈ రెండు సమూహాల వారు ఎదుర్కొంటూనే ఉన్నారు. అంచేత వీళ్ళకి సంబంధించి మనం ఇన్క్లూజివ్ పాలసీస్ని చేపట్టాల్సిన అవసరం చాలా ఉంది. ఓకే, సో ఈ టాపిక్కి సంబంధించి గురుకుల ఉద్యోగులకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? మనం ఇప్పటి వరకు కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. అంటే మనం ఈ టాపిక్స్ని ఏం చేయొచ్చు అంటే రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ట్రాన్స్జెండర్స్ అంటే ఎవరు, లేకపోతే ఓల్డ్ పీపుల్ అంటే ఎవరు, లేదా ఓల్డ్ పీపుల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, ఈ సమస్యలు ఎందుచేత ఏర్పడుతున్నాయి, వాటి కారణాలు ఏవి, ఈ అంశాలన్నిటిపైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ఒకవేళ ఓల్డ్ పీపుల్ అయితే కనుక కొన్ని రకాల రుగ్మతలను ఇందాకనే అనుకున్నాం. ఫలానా రుగ్మత ఏ వయో సంవర్గం వారికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది ఒక క్వశ్చన్. ఇది కాన్సెప్ట్కి సంబంధించిన ప్రశ్న. ఈ కాన్సెప్ట్కి సంబంధించిన ప్రశ్నకి మల్టిపుల్ ఆన్సర్స్లో వయసులో చిన్నవారు, మధ్య వయస్కులు, లేకపోతే వయోవృద్ధులు అన్న ఇట్లాంటి ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కాన్సెప్చువల్కి సంబంధించిన అంశాల్లోనే మన భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో వయోవృద్ధులకి సంబంధించింది అయితే కనుక ఆర్టికల్ 41 అనేది చెప్తుంది. ఈ ఆర్టికల్ 41 పైన కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది.
అదేవిధంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించి రైట్ టు ఈక్వాలిటీ అనేదాన్ని మన కాన్స్టిట్యూషన్ మనకందరికీ ఇస్తుంది. అయితే ఇక్కడ ఈక్వాలిటీ అనే ప్రొవిజన్ మనకు లేదు ట్రాన్స్జెండర్కి సంబంధించినంత వరకు. అందుకని ఈక్వాలిటీ ప్రొవిజన్కి ఒక మినహాయింపుగా మనకు సోషల్ ఎక్స్క్లూజన్లో కనిపించే సముదాయం ఏది అన్న క్వశ్చన్ వచ్చిందనుకోండి, అక్కడ మనకు మల్టిపుల్ ఆన్సర్స్లో వయోవృద్ధులు, స్త్రీలు, పిల్లలు, ట్రాన్స్జెండర్స్ అని అంటే కనుక ఆ పై 3 ఆన్సర్స్ కావు. కానీ ట్రాన్స్జెండర్స్ అనేవారు రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న సమూహాలు అవుతారు. కాబట్టి కాన్సెప్చువల్గా ఈ రకమైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో మరి ఈ పీపుల్ని మీరు అన్నారు ఎక్స్క్లూడెడ్ పీపుల్ అని అంటున్నాం కదా. సో అయితే వారికి కూడా సమాన అవకాశాలు కల్పించడానికి గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంటల్ యాక్టివిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే దీంట్లోకి వెళ్ళడానికంటే ముందు మొట్టమొదట ఈచ్ కమ్యూనిటీని తీసుకుని చూద్దాం. మొట్టమొదట లెటెస్ట్ టేక్ ట్రాన్స్జెండర్ పీపుల్. ఇందాకనే మనం అనుకున్న ట్రాన్స్జెండర్ పీపుల్కి 1994 వరకు ఓటు హక్కులు కూడా మనకు లభించిన దాఖలాలు లేవు. అట్లాగే వీళ్ళలో చాలామంది రకరకాల రుగ్మతలకి లోనైన వాళ్ళు ఉన్నారు. అట్లాగే పెనెక్టమీ అనే ఒక శస్త్రచికిత్స కూడా చాలా సందర్భాల్లో సమ్ క్వాక్స్, ఏ రకమైన వైద్య పరిజ్ఞానం తెలియని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇందాక మనం కల్చరల్ ఆస్పెక్ట్ గురించి చెప్పుకున్నాం. దీంట్లో మనం కొంచెం కాస్త హిస్టారికల్ ఆస్పెక్ట్లోకి వెళ్దాం. ఎందుకంటే హిస్టారికల్ ఆస్పెక్ట్ ఇక్కడ క్రూషియల్ అంశం. మన దేశంలోకి వచ్చేసరికి ట్రాన్స్జెండర్ అనేది కొన్ని ఇతర దేశాల్లో లాగా మనం ఎక్స్క్లూడ్ చేసిన అంశం ఒకప్పుడు కాదు. మొఘల్ సుల్తనత్ ఉన్నప్పుడు కానీ లేకపోతే అంతకంటే ముందు కానీ ట్రాన్స్జెండర్ పీపుల్ని బాగా తెలివైన వారని, ఆనెస్ట్గా ఉంటారని, నమ్మకస్తులని రకరకాల ఉద్యోగాలు కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకునేవారు. అయితే బ్రిటిష్ వారి పాలనా కాలం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని చేశారు, క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చేశారు 1871 సంవత్సరంలో. ఈ చట్టంలో ఏమన్నారంటే యూనక్స్ లేదా ట్రాన్స్జెండర్ మనం వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నామో, హిజ్రాలని ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ ట్రైబ్స్ కింద బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు పరిగణించారు. దీంతో పాటుగా ఒక్కసారిగా ట్రాన్స్జెండర్స్కి ముందున్న ఒక స్టేటస్ ఏదైతే ఉందో, సమాజంలో ఒక అంతస్తు ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోయి వాళ్ళు ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నమోదు చేసుకోవాల్సిన అవసరం, లేకపోతే అటెండెన్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఉదాహరణకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళే 1899 సంవత్సరంలో ఏం చేశారంటే 1871 ఎనాక్ట్మెంట్కి ఒక సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం ఎవరైనా యూనక్ ఉంటే లేదా హిజ్రా ఉంటే కనుక ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి పోలీస్ స్టేషన్లో. ఈ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని అతను ప్రతిరోజు కూడా అక్కడికి వచ్చి తన అటెండెన్స్ వేయించుకోవాలి. అట్లా వేయించుకోకపోతే కనుక ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడానికి, అతన్ని శిక్షించడానికి పోలీసులకు అధికారం ఉండేది. బ్రిటిష్ పోలీసులకి 2 ఏళ్ల దాకా జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉండేది. ఇంతేకాదు, అంతకంటే ముందున్న స్థితి నుంచి ఒక్కసారిగా మారిపోయి వాళ్లకు ఓటు హక్కు లేకుండా ఏర్పాటైంది. వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళలేదు, రేషన్ కార్డు ఉండడానికి వెళ్ళలేదు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి ఉండడానికి వెళ్ళలేదు. అంతేకాకుండా కొన్ని చట్టాల ప్రకారం వాళ్ళు కనీసం ఎవరిని అడాప్ట్ చేసుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అంచేత ట్రాన్స్జెండర్స్ ఈ స్థితి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగింది. ట్రాన్స్జెండర్స్ సమూహాలుగా ఏర్పడి మొట్టమొదట పొలిటికల్ పార్టిసిపేషన్ కోసం లేదా అందరికీ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది 18 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఓటు వేసే హక్కు కలిగి ఉంటాడు మన దేశంలో. కానీ ట్రాన్స్జెండర్స్కి మాత్రం ఈ హక్కు అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే ఇందాకనే మనం అనుకున్నాం, ఓటర్ ఐడెంటిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్లో స్త్రీనా పురుషులు అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ స్త్రీనా పురుషులు అనేది మెన్షన్ చేయడానికి ఈ కాంటెక్స్ట్లో వీలు కాదు. కాబట్టి వాళ్ళకు ఓటర్ ఐడెంటిటీ కార్డులు రాలేదు, ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు కూడా ఎక్కలేదు. అంచేత ఆల్ ఇండియా లెవెల్లో ఒక సంస్థ ఏర్పడింది, హిజ్రా కళ్యాణ్ సభ అనేది. వీళ్ళు మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పోరాడితే మొట్టమొదటిసారిగా 1994 సంవత్సరంలో ఓటింగ్ హక్కుల్ని వీరికి కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ట్రాన్స్జెండర్ పీపుల్కి కూడా ఓటింగ్ హక్కు ఉంటుంది అని, వాళ్ళకి కూడా ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇవ్వాలని, వాళ్ళు స్త్రీనో పురుషులనో వాళ్ళు ఏదనుకుంటే ఆ లింగ విభేదాన్ని మెన్షన్ చేసి ఓటర్ ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని మనం ప్రభుత్వం ఒక చర్య తీసుకుంది. అయితే ఇది నిత్య జీవితంలో నిజానికి అందుబాటులోకి వాళ్ళకి రాలేదు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఉందమ్మా. ఉదాహరణకి 2003 సంవత్సరంలో కమలా జాన్ అనే ఆవిడ మేయర్ పోస్ట్కి కంటెస్ట్ చేశారు. ఆవిడ మేయర్ పోస్ట్కి గెలిచారు కూడా, ఖత్రి అనే ప్లేస్ నుంచి. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే
ఆ పోస్ట్ ఏదైతే ఉందో అది స్త్రీల కోసం కేటాయించబడిన పోస్టు. అయితే కమలా జాన్ అనే ఆవిడ ట్రాన్స్జెండరు. ఆవిడ ట్రాన్స్జెండర్ కాబట్టి స్త్రీల కోసం కేటాయించబడిన పోస్టు ఆవిడకి ఇవ్వడానికి వీలు లేదు అని కోర్టు తీర్పిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఈ రకమైన తీర్పిచ్చింది. అంటే ఓటింగ్ హక్కు కోసం ప్రయత్నం చేసి, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి కొన్ని దశాబ్దాలు ప్రయత్నం చేసి ఓటింగ్ హక్కు తెచ్చుకున్నా కూడా నిత్య జీవితంలోకి వచ్చేసరికి, వాస్తవ రూపంలోకి వచ్చేసరికి ఇంకా ఓటు హక్కు రాలేదు. ఇవాళకి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రభుత్వ ఆసుపత్రులలో ట్రాన్స్జెండర్ సంవర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్కి సంబంధించిన హక్కులు అందుబాటులోకి లేవు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ని చెప్పుకుందాం. యోగ్యకర్త ప్రిన్సిపల్స్ అనే వాటిని మన దేశం కూడా యాక్సెప్ట్ చేసింది, మనం పాటిస్తున్నాం కూడా. ఈ యోగ్యకర్త ప్రిన్సిపల్స్ అనేవి అప్లికేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లా ఇన్ రిలేషన్ టు సెక్షువల్ ఓరియంటేషన్ అండ్ జెండర్ ఐడెంటిటీ అనే పేరిట మనం ప్రచురించాం. 29 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్స్, దేశాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కలిసి యోగ్యకర్త అని ఇండోనేషియాలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో వీళ్ళు సమావేశం అయ్యి కొన్ని డైరెక్షన్స్, నిర్దేశక నియమాల్ని రాశారు. ఇది ఇప్పుడు 2006లో నవంబర్ నెలలో ఈ సమావేశం ఏర్పడింది. ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం దాదాపుగా అన్ని రకాల హక్కులు కూడా ట్రాన్స్జెండర్స్కి కూడా అందుబాటులోకి రావాలి. అయితే 2014 దాకా కూడా ట్రాన్స్జెండర్స్కి మామూలు మిగతా వాళ్ళకు ఉండే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో, రైట్ టు ఈక్వాలిటీ కానీ, లేకపోతే రైట్ టు అసోసియేషన్ కానీ, లేకపోతే రైట్ టు లైఫ్ కానీ, ఇవన్నీ కూడా వాళ్లకు అందుబాటులోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏ జెండర్కి సంబంధించిన వాళ్ళు జెండర్ మూసపోతలోకి రారు కాబట్టి. ఇక్కడ ఒక సుప్రీంకోర్టు నిర్ణయించిన ఒక కేసుని మనం మెన్షన్ చేసుకోవాలి. క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. పాపులర్గా దీన్ని నాజ్ ఫౌండేషన్ కేసు అనే పేరిట పిలుస్తాం. 2014లో ఈ జడ్జిమెంట్ వచ్చింది. సురేష్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్ అనే కేసు ఇది. ఈ కేసులో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, అన్ని రకాల రాజ్యాంగ రక్షణలు ఏవైతే ఉన్నాయో, అంటే బేసిక్ రైట్స్, మౌలికమైన ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, రైట్ టు పర్సనల్ లిబర్టీ కానీ, డిగ్నిటీ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ కానీ, రైట్ అగేన్స్ట్ వైలెన్స్ కానీ, డిస్క్రిమినేషన్ కానీ, లేదా ఎక్స్ప్లాయిటేషన్కి వ్యతిరేకంగా ఉన్న హక్కు కానీ, రైట్ టు వర్క్ కానీ, ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి, స్త్రీలకి పురుషులకు ఏ రకంగా అందుబాటులోకి ఉన్నాయో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా ఇవి అందుబాటులోకి రావాలి. దానికి తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్దేశాన్ని ఇచ్చింది. ఇంకొక కేసును కూడా మనం చూద్దాం. 2014లోనే ఈ కేసు కూడా మనకు జడ్జిమెంట్ ఇచ్చారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు, నాల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా నాల్సా జడ్జిమెంట్ అనే పేరిట మనకు క్వశ్చన్లో రావడానికి అవకాశం ఉంది. ఈ కేసు ప్రాధాన్యత ఏమిటంటే, ఇంతకుముందు కేవలం మేల్ ఫీమేల్ అనే 2 సంవర్గాల్ని మాత్రమే మన దేశంలో గుర్తించేవారు, రాజ్యాంగం కానీ లేకపోతే వివిధ చట్టాలు కానీ. ఈ కేసు థర్డ్ జెండర్ అనే దాన్ని కూడా సృష్టించింది, గుర్తించింది కూడా. ఈ థర్డ్ జెండర్లోకే ట్రాన్స్జెండర్ వ్యక్తులందరూ కూడా చేరతారు. దీంతో పాటుగా ఇందాక మనం అనుకున్న ఎల్జీబీటీ కమ్యూనిటీస్ అని వీళ్ళని కూడా ఈ థర్డ్ జెండర్లోకి ఇచ్చేసాం. అంటే ఇప్పుడు స్త్రీలు, పురుషులు ప్లస్ థర్డ్ జెండర్ ఓటింగ్ రైట్స్గా ఐడెంటిటీ కార్డు కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఆధార్ కార్డు కానీ, లేకపోతే మరేదైనా లైసెన్సులు కానీ, లేదా నమోదు పత్రాలు ఏవైనా సరే కేవలం స్త్రీలు పురుషులు మాత్రమే కాదు, 3వ సంవర్గం కూడా దాంట్లో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ జడ్జిమెంట్కి ఇంకో ఇంపార్టెన్స్ ఉంది. ఇది అప్పుడప్పుడు మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో రావడానికి అవకాశం ఉంది. మనం ఇన్నాళ్ళు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా వెనుకబడిన సంవర్గాలు అని కాన్స్టిట్యూషన్లో నిర్వచనం చెప్పుకున్నప్పటికీ కూడా కులాన్ని ఆధారంగా చేసుకొని మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ నిర్వచిస్తూ వచ్చాం. అయితే నాల్సా కేసులో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్గా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ని గుర్తించింది. అంటే ఇక్కడ కులంతో సంబంధం లేదు, కేవలం ఎకనామిక్ పొజిషన్తో కూడా సంబంధం లేదు. ఈబీసీ అనే కమ్యూనిటీ మనకు ఉంది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. కానీ ఇక్కడ ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, విద్యాపరంగా అన్ని రకాలుగా వెనుకబడిన వాళ్ళు కాబట్టి ట్రాన్స్జెండర్స్ని కూడా మనం ఎకనామికల్లీ, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద గుర్తించాం.
ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీసుకోవడం ఫలితంగా ఏమైందంటే ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకవేళ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన సందర్భంలో కానీ మిగతా బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఏ రకంగా రిజర్వేషన్స్ ఉంటాయో అదే రకంగానే ట్రాన్స్జెండర్స్కి కూడా ప్రభుత్వం రిజర్వేషన్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ప్రభుత్వం దీనికి సంబంధించిన నిర్దేశాలు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి దీనితో పాటుగా చాలామంది ట్రాన్స్జెండర్స్ ఆరోగ్యపరమైన సమస్యల ఫలితంగా ట్రాన్స్జెండర్స్గా మారిన వాళ్ళు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ను కూడా ఏర్పాటు చేయాలి అని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిర్దేశాలని ఈ కేసులో ఇచ్చింది. ఈ నిర్దేశాలేంటి, ఎప్పుడు థర్డ్ జెండర్ని ఒక ప్రత్యేకమైన సంవర్గం గుర్తించారు, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్లోకి ఎప్పుడు వీళ్ళని చేర్చారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కింద మనకు గురుకుల్ ఆస్పిరెంట్స్కి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని చెప్పుకున్నాం. ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ బిల్ అనేదాన్ని 2016లో పార్లమెంట్ ముందర పెట్టారు. దీన్ని ఉభయ సభలు కూడా యాక్సెప్ట్ చేశాయి. ఈ ఉభయ సభలు యాక్సెప్ట్ చేసిన ఈ బిల్లులో కఠినమైన శిక్షల్ని కూడా మనం చూడవచ్చు. అంతకంటే ముందు ట్రాన్స్జెండర్స్ని ఎన్ని రకాలుగా హెరాస్ చేసినా, డిస్క్రిమినేషన్ చూపించినా శిక్ష ఏదో నామ మాత్రమే కానీ కఠినమైన శిక్ష కాదు. ఇప్పుడు అట్లా కాకుండా ఒకవేళ ఏవైనా అఫెన్సెస్ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే కనుక చాలా కఠినంగా శిక్షించడానికి ఈ కొత్త ఎనాక్ట్మెంట్ అవకాశాన్ని ఏర్పాటు చేసింది. ఇంప్రిజన్మెంట్ 2 ఏళ్ల వరకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి చూద్దాం. గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్లో ఏంటంటే అసలు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, సెన్సస్ సేకరణకి సంబంధించిన చర్యలు తీసుకుంది. వాళ్ళకి సంబంధించిన వివరాలని డాక్యుమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంది. దీంతో పాటుగా సిటిజన్షిప్ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డ్ లాంటివి ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. పాస్పోర్ట్ లాంటివి ఇవ్వడానికి, వాళ్ళ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం రాజ్యాంగ రక్షణలని వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం కోసం వివిధ రకాల చర్యల్ని తీసుకున్నాం. అయితే ఇక్కడ మనం వివిధ రాష్ట్రాలు ఈ చర్యల్ని ఎంత మేరకు తీసుకున్నాయో కూడా ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్కి సంబంధించి ముఖ్యంగా వెల్ఫేర్ పాలసీస్ని చేసిన రాష్ట్రాలు తమిళనాడు, కేరళ. తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలు కూడా మనకు కొన్ని చర్యలు తీసుకున్నాయి. అయితే దీనికంటే ముందు ఇంకొకటి తీసుకుందాం. కేంద్ర ప్రభుత్వపు ఒక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ అనే మంత్రిత్వ శాఖ 2017 సంవత్సరంలో ట్రాన్స్జెండర్స్కి ఒక ప్రత్యేకమైన అర్హతని ఏర్పాటు చేసింది. అదేంటంటే అంతకంటే ముందు ఇది శౌచాలయాన్ని దేన్ని ఉపయోగించాలి, మగవాళ్ళదా లేకపోతే ఆడవాళ్ళదా అంచేత వాళ్ళని ఉపయోగించడానికి వీలేని పరిస్థితులు కూడా ఉండేవి. సులభ్ ఇంటర్నేషనల్ లాంటి వాళ్ళు కూడా దీన్ని ఏమీ చేయలేకపోయారు. అయితే 2017లో మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఏం చేస్తుంటే పబ్లిక్ టాయిలెట్ని వాళ్ళ ఛాయిస్ ఆధారంగా వాళ్ళు ఉపయోగించడానికి వీలుని కలిగజేస్తుంది. అంటే ఇది ఎక్స్క్లూషన్కి టాయిలెట్ని ఉపయోగించకపోవడం ఒక పరాకాష్ట అని చెప్పుకోవాలి. ఇంతకంటే మరి నీచమైన స్థితి మరొకటి ఉండదు. సరే, తమిళనాడు, కేరళ రాష్ట్రాల దగ్గరికి వద్దాం. తమిళనాడు, కేరళ మొట్టమొదటి రాష్ట్రాలు. ఇవి 2 ఏం చేశాయంటే ట్రాన్స్జెండర్ వెల్ఫేర్ పాలసీస్ని ఇంట్రడ్యూస్ చేశాయి. ఈ వెల్ఫేర్ పాలసీలో భాగంగానే SRS అంటాం, అంటే రీఅసైన్మెంట్, సెక్స్ రీఅసైన్మెంట్ టెస్ట్ అనే సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫ్రీగా చేయడానికి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. అంతేకాకుండా ఫ్రీ హౌసింగ్ ప్రోగ్రామ్స్ను కూడా వీళ్ళు చేపట్టారు. సరే, ఇందాకనే చెప్పుకున్నాం సిటిజన్షిప్ డాక్యుమెంట్స్, వీటిని కన్నిటికి సంబంధించింది. ఇవి కాకుండా స్కాలర్షిప్స్ని ఏర్పాటు చేశారు. హయ్యర్ స్టడీస్ కోసం కానీ లేకపోతే పోస్ట్ మెట్రిక్ స్టడీస్ కోసం కానీ స్కాలర్షిప్స్ ఇవ్వడం కూడా ఈ 2 రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ను కూడా ఈ 2 రాష్ట్రాలు ఏర్పాటు చేశాయి. దీంతో పాటుగా ఇన్కమ్ జనరేటింగ్ ప్రోగ్రామ్స్ మిగతా వ్యక్తులకు ఎవరెవరికైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2 రాష్ట్రాల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ కూడా అందుబాటులోకి ఉంటాయి. ఒడిషా కూడా దాదాపు ఈ కోవలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే 2015 సంవత్సరంలో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసింది. ఈ డిపార్ట్మెంట్ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్. మనం మిగతా సామర్థ్యత లోపం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటుగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా కన్సిడర్ చేసి వాళ్లకు ఏ వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ అందుబాటులోకి ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటట్టుగా ఒడిషా గవర్నమెంట్
తగిన చర్యలు తీసుకుంది. అయితే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే సర్టిఫికేట్స్ ఇస్తుంది. ఈ సర్టిఫికేట్స్ ఆధారంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా రకరకాల హక్కుల్ని పొందడానికి అవకాశం ఉంది. ఇక ఎన్జిఓస్ దగ్గరికి వద్దాం. దేశంలో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. అయితే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం మాత్రమే ప్రధానంగా కృషి చేస్తున్న కొన్ని ఎన్జిఓస్ని ఈ కాంటెక్స్ట్లో మెన్షన్ చేసుకుందాం. ఈ కాంటెక్స్ట్లో ఎందుకు మెన్షన్ చేసుకోవాలంటే ఇటీవలి కాలంలో 2014 నుంచి చాలామంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు అటు రాజకీయ రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, లేదా సామాజిక సాంస్కృతిక రంగాల్లో కానీ చాలా ముందంజ వేస్తున్నారు. ఇటీవలే ఒక కాలేజీకి ప్రిన్సిపల్గా ట్రాన్స్జెండరు రిక్రూట్ అయ్యారు. పోలీస్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్జెండరు రిక్రూట్ అయ్యారు. అట్లాగే ఎలక్షన్స్లో పాల్గొని గెలుస్తున్నారు కూడా. అయితే వీళ్ళు గెలవడానికంటే ముందు వాళ్ళ వెనకాల లేదా వాళ్ళే స్థాపించిన ఎన్నో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పనిచేశాయి. ఉదాహరణకి లక్ష్య అనే ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఉంది. దీన్ని 2000 సంవత్సరంలో స్థాపించారు. ఈ లక్ష్య అనే ఆర్గనైజేషను ఒక పబ్లిక్ చారిటబుల్ ట్రస్టు. దీనికి సంబంధించిన సెంటర్స్ మనకు 4 ప్రధానమైన రాష్ట్రాల్లో కనపడతాయి. కానీ గుజరాత్లో వీళ్ళు చాలా ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. ముఖ్యంగా 3 నగరాలలో వీళ్ళు చేస్తున్న వర్క్ చాలా ప్రబలంగా కనపడుతుంది. వడోదర, సూరత్, రాజకోట్ ప్రాంతాలలో వివిధ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు, అది అవేర్నెస్ కానివ్వండి, లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ రిలేటెడ్ డిసీజెస్ కానివ్వండి, లేదా ఇతర సమస్యలుగా తగ్గించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. అట్లాగే సాక్ష్యం అనేది మరో ట్రస్ట్. ఇది కూడా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషనే. ఈ ట్రస్టు చండీగఢ్, పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వెల్ఫేర్ కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. మరొకటి సహోదరి ఫౌండేషన్ అనేది, ఇది తమిళనాడులో ఉంది. నిజానికి సహోదరి ఫౌండేషన్ని స్థాపించిన కల్కి సుబ్రహ్మణ్యం అనే ఆవిడ ఇవాళ మనకు రాజకీయ రంగంలో అతి ప్రధానమైన వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా ఆవిడ గొప్ప రచయిత్రి కూడా. ట్రాన్స్జెండర్ ఎదుర్కొంటున్న సమస్యల్ని మనం ఇవాళ చర్చించగలుగుతున్నాము అంటే ఈ సహోదరి ఫౌండేషన్ చేసిన కృషే కారణం. లేకపోతే వాళ్ళు అసలు ఎవరికి తెలియని ఐసోలేషన్లో ఎన్నో ఏళ్ళు, కొన్ని దశాబ్దాల పాటు గడిపారు కూడా. ఈ సహోదరి ఫౌండేషన్ ఏదో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా కాకుండా ఒక ఫెమిలియల్ అట్మాస్ఫియర్లో పనిచేస్తుంది. వాలంటీర్స్, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ని చేపడతారు. మరొకటి కర్ణాటకలో ఉన్నది సంగమ అనేది. ఈ సంగమ అనేది ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా రైట్ టు అసోసియేషన్ మనం ఇందాకనే చెప్పుకున్నాం. వాళ్ళందరినీ ఏకత్రితం చేయడం కానీ, ఒక చోటికి తీసుకురావడం కానీ, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడడానికి కావాల్సిన సత్తాని ఏర్పాటు చేయడానికి కానీ సంగమ అనే ఆర్గనైజేషను ప్రయత్నం చేస్తుంది. ఇవి కాకుండా కొన్ని మతపరమైన సంస్థలు కూడా, ఉదాహరణకి కేరళ ప్రాంతంలో కొన్ని చర్చిలు ఉన్నాయి. ఈ చర్చిలు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కోసం ఎన్నో రకాల విధానాల్ని చేపడుతున్నాయి. ఇటీవలే ఒక చర్చి ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఒక యూనివర్సిటీని స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇట్లా వేర్వేరు రకాల నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పర్సన్స్ కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక రెండవ కమ్యూనిటీ మనం ఇందాక చెప్పుకున్నాం, ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీ, ఓల్డ్ పీపుల్ దగ్గరికి వద్దాం. ఇందాకనే మనం అనుకున్నాం వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఫిజియోలాజికల్, జైవికపరమైన అంశవి, శారీరకపరమైన అంశాలకు సంబంధించినవి. మానసికపరమైన సమస్యల్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారు. అట్లాగే సాంఘిక, సాంస్కృతిక సమస్యల్ని కూడా వీళ్ళు ఎదుర్కొంటున్నారు. ఉద్వేగాత్మకమైన అంశాలు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా ఓల్డ్ పీపుల్ ఎదుర్కొంటున్నారు. అట్లాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో ఇవి ఒకదానికొకటి దగ్గరి సంబంధం కలిగినవి లేదా అతివ్యాప్తి చెందిన ప్రాబ్లమ్స్ అని అనుకోవాలి. ఉదాహరణకి ఒక ఏజ్ వచ్చేసరికి 65 ఏళ్ళు దాటేసరికి మొబిలిటీ తగ్గుతుంది. రొమాటిజం లాంటి పెయిన్స్ ఉన్నాయనుకోండి, నడవడానికి సాధ్యం కాదు. లేదా పెరాలిసిస్ లాంటి రుగ్మతలకి లోన్ అయితే కనుక మొబిలిటీ తగ్గిపోతుంది. సో సైకలాజికల్గా వాళ్ళు మేము ఏమీ చేయలేని పరిస్థితిలో వెళ్ళిపోయాం అని వాళ్ళు కృంగిపోతారు. ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇంట్లోనే ఉండేవారు, వేరే వాళ్ళు ఎవరో ఉండేవారు, చూసుకునేవారు. కానీ వాళ్ళు ఎవరు ఉండడం లేదు కాబట్టి, ఎమోషనల్గా కూడా వాళ్ళు ఉద్వేగాలను చెప్పుకోవడానికి ఎవరు కనపడరు కాబట్టి వారిలో వారే కుమిలిపోతూ
లాంజివిటీ క్వశ్చన్ కాదు, కానీ ఇక్కడ రకరకాల మానసిక శారీరక రుగ్మతలకి లోనవుతున్నారు. అంతేకాదు వాళ్ళకు పని చేయడానికి సత్తా కూడా ఉండదు కాబట్టి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు సమస్యలకి లోనవుతున్నారు. అయితే వీటిని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం ఏం చేసింది, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒక్కసారి లెట్ us హ్యావ్ ఏ గ్లాన్స్ ఆఫ్ ఇట్. మన దేశంలో నేషనల్ పాలసీ ఫర్ ఓల్డ్ పీపుల్ అనేదాన్ని మనం రూపొందించుకున్నాం. చాలా కాలం కిందట 1999లోనే ఈ నేషనల్ పాలసీ NPOP అని మనం పాపులర్గా పిలుచుకుంటుంటాం. నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ అనేదాన్ని రూపొందించుకున్నాం. ఈ నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్ ఏం చేస్తుందంటే సీనియర్ సిటిజన్ లేదా ఎల్డర్లీ పర్సన్స్ అంటే ఎవరు అన్నది చాలా క్లియర్గా నిర్వచనాన్ని చెప్తుంది. దీని ఆధారంగానే ఒక చట్టాన్ని కూడా మనం చేసుకున్నాం. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అనే దాన్ని 2007 సంవత్సరంలో మనం రూపొందించుకున్నాం. ఈ చట్టం ప్రకారం ఏంటంటే సీనియర్ సిటిజన్ అంటే కనుక మన దేశ పౌరుడు, ఎవరైతే 60 ఏళ్ళు పైబడినాయో అతను. ఇందాక మనం సంవర్గాల గురించి చెప్పుకున్నాం. అయితే ఇక్కడ పాలసీస్ వైపుకి వస్తే కనుక భారత ప్రభుత్వం చేపట్టిన పాలసీస్ ఎట్లాంటివి దాన్ని చూద్దాం. మనం ఇందాక చెప్పుకుందే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఆర్టికల్ 41 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో దీని ప్రకారం భారత ప్రభుత్వం దాని ఆర్థిక సత్తా సామర్థ్యం దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ పీపుల్కి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అభివృద్ధికి కావాల్సిన వేరు చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి తీరాల్సిందే. దీనితో పాటుగా పబ్లిక్ అసిస్టెన్స్ కూడా ఈ సందర్భంలో భారత ప్రభుత్వం తీసుకోవాలి. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కానీ ప్రభుత్వం కానీ తీసుకోవచ్చు. సోషల్ సెక్యూరిటీ మెషర్స్ దీంట్లో చాలా ప్రధానమైనవి. ఉదాహరణకి కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుతాం, కానీ మనకు ఒక క్వశ్చన్ ఈ కాంటెక్స్ట్ కూడా రెలవెంట్. మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛను పథకం అనే దాన్ని ప్రారంభించింది. ఇంతకుముందు సంయుక్త రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ పథకం ఉంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్కి సంబంధించిన పథకాలు ఉన్నాయి. కానీ ఆసరా అనేది ఇవాళ మన రాష్ట్రంలో చాలామందికి, ముఖ్యంగా వయోవృద్ధులకి ఒక నిజంగా ఆసరానే ఒక సపోర్ట్ని ఇస్తుంది. ఈ పథకాన్ని తీసుకురావడానికి బేస్ ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్. అట్లాగే సెక్యూరిటీకి ప్రాధాన్యతనివ్వడం. సెక్యూరిటీకి ప్రాధాన్యత ఇవ్వడం కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాదు. ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ అనే అంశం మనకు రాజ్యాంగం ప్రకారం 3 లిస్టులు ఉన్నాయి. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్ అనేవి. కాన్కరెంట్ లిస్టులోకి ఏ స్టేట్ సోషల్ సెక్యూరిటీ అంశం వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వాలు కానీ రెండు దానిపైన చట్టాలు చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. ఇవి కాకుండా మనకున్న కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్పెసిఫిక్గా కూడా మనకు ఓల్డ్ పీపుల్కి సంబంధించిన వెల్ఫేర్ గురించి మాట్లాడతాయి. ఉదాహరణకి క్రిమినల్ కేసెస్ ఏవైనా సరే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారమే ఆ కేసెస్ని మనం తీర్పు చెప్పాలి, లేకపోతే వాటిని విచారించాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 125 అనేది ఒకటి ఉంది. ఈ 125 చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ ఆఫ్ పేరెంట్స్ అనేది వారి పిల్లల బాధ్యత అని చెప్తుంది. అంటే పేరెంట్స్ వయోవృద్ధులైపోతే వాళ్ళని వదిలేయడానికి వీలు లేదు. ఒకవేళ అట్లా వదిలేస్తే అది శిక్షార్హమైన చర్య, క్రిమినల్ యాక్ట్ కూడా అవుతుంది ఇండియన్ పీనల్ లా ప్రకారం. అదేవిధంగా ఒకవేళ హిందువులైతే కనుక హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని మనకు స్పెసిఫిక్గా 1956లో ఒక చట్టాన్ని చేశాం. ఈ చట్టం కూడా వయోవృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యత లేదా వయోవృద్ధులైన కుటుంబ సభ్యుల బాధ్యత వారి కుటుంబ సభ్యులపైన ఉంటుంది అని చెప్తుంది. రకరకాల కేసెస్ కూడా మనకు కోర్టులు ఇచ్చిన తీర్పులు, నిర్ణాయకమైన తీర్పులు కూడా ఉన్నాయి. అంటే చట్టాలవన్నీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా లెజిస్లేచర్ ఏర్పాటు చేసిన కొన్ని అంశాలు. వీటి ఆధారంగా మనం ఓల్డ్ పీపుల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. దీంతో పాటుగా ఇందాక మనం చెప్పుకున్నాం 2007 సంవత్సరంలో చేసుకున్న ఎనాక్ట్మెంట్ ఏదైతే ఉందో మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం చాలా వేగంగా ఓల్డ్ పీపుల్కి ఒకవేళ సమస్య ఏదైనా ఎదుర్కొంటే కనుక వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి అవకాశం ఏర్పడుతుంది. కేవలం సత్వరమే కాదు, వాళ్ళకి తగినట్టుగా న్యాయాన్ని చేకూర్చడానికి కూడా దీంట్లో ప్రొవిజన్స్ ఉన్నాయి.
మనం ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూద్దాం. 1999లో నేషనల్ పాలసీ ఆఫ్ ఓల్డ్ పర్సన్స్ అని చేశాం. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక 10 ఏళ్ల పీరియడ్ గడిచిపోయిన తర్వాత అసలు ఈ పాలసీ ఎంత మేరకు పనిచేస్తుంది, దీన్ని ఎవాల్యుయేట్ చేయడానికి, అంటే లెజిస్లేచర్ కానీ రాజ్యాంగం ప్రకారం ఎవాల్యుయేషన్ కూడా పార్లమెంటు, లెజిస్లేచరు ఇవన్నీ చేయాల్సిన పనులలో ఒకటి. అంచేత 2010 సంవత్సరంలో డాక్టర్ వి మోహిని గిరి అనే వారి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేయాల్సిన పని ఏంటంటే రకరకాల ఇష్యూస్, సీనియర్ సిటిజన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ని నేషనల్ పాలసీ ఎంత మేరకు తీర్చగలిగింది దానికి సంబంధించిన ఎవాల్యుయేషన్. ఈ కమిటీని భారత ప్రభుత్వం ఒక కొత్త పాలసీని తయారు చేయమని కూడా అడిగింది. నేషనల్ పాలసీని పాత దాంట్లో ఇంకా చేంజెస్ చేస్తూ ఇంకేమైనా కొత్త పాలసీని తయారు చేయాలా అని, ముఖ్యంగా టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ కానీ, డెమోగ్రఫిక్ ఆస్పెక్ట్స్ కానీ, సోషియో ఎకనామిక్ ఆస్పెక్ట్స్ కానీ వీటన్నిటిని గణనలోకి తీసుకుని ఈ పాలసీని తయారు చేయమని చెప్పి అడిగింది. మోహినీగిరి తమ నేషనల్ పాలసీ డ్రాఫ్ట్ని 2011 సంవత్సరంలో భారత ప్రభుత్వానికి ఇచ్చారు. దీని ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ రకరకాల చర్యల్ని తీసుకుంటూ ఉంది. ఉదాహరణకి వెల్ఫేర్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్తో పాటుగా వయోవృద్ధులైన వ్యక్తులు కానీ, లేకపోతే వయోవృద్ధుల సంక్షేమం కోసం పనిచేస్తున్న వారిని ఎంకరేజ్ చేయడం కోసం కూడా కొన్ని రివార్డులని లేదా బహుమానాల్ని ఈ డ్రాఫ్ట్ పాలసీ సజెస్ట్ చేసింది. దీని ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ అవార్డ్స్ని కూడా అనౌన్స్ చేసింది. ఉదాహరణకి మనం కరెంట్ అఫైర్స్లో చదువుతాం, కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఆ పాయింట్ ఇక్కడికి రాదని కాదు. వయోశ్రేష్ఠ అవార్డులని ఎవరి కోసం ఇస్తారు, ఎవరికి ఇస్తారు, ఏ మినిస్ట్రీ ఇస్తుంది, ఇది మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వయోశ్రేష్ఠ అనేది సీనియర్ సిటిజన్కి సంబంధించిన అంశం. బాగా నిష్ణాతులైన సీనియర్ సిటిజన్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు కానీ, సంస్థలు కానీ ఈ అవార్డు పొందడానికి అర్హులవుతారు. మొట్టమొదటి అవార్డులని గత సంవత్సరమే మన కేంద్ర ప్రభుత్వం చాలామందికి ఇచ్చింది కూడా. దాంతోపాటుగా మనం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇది కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యని. ఇది 1995 సంవత్సరంలోనే ఏర్పాటు చేసుకున్నాం. దీనికి బేస్ కూడా నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్సే. నేషనల్ పాలసీ ఫర్ సోషల్ అసిస్టెన్స్ అనేది అందరూ ఓల్డ్ పర్సన్స్కి కాదు, బాగా పేదవారైన ఓల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ కొంత ఆసరానివ్వడానికి అనుకూలాన్ని ఏర్పరిచే ఒక పథకం ఇది. ఇవి కాకుండా వివిధ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఉదాహరణకి జీరియాట్రీ అనేది వైద్య విజ్ఞానంలో వయోవృద్ధులకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శాఖ. అట్లాగే జెరంటాలజీ అనేది సోషల్ సైన్సెస్లో వయోవృద్ధుల్ని అధ్యయనం చేసే ఒక శాస్త్రం. విశ్వవిద్యాలయాలు, వైద్య శాఖలు ఈ రెండిటికి సంబంధించిన రకరకాల చర్యల్ని తీసుకుంటూ ఉన్నాయి. మనకి ఇవాళ జీరియాట్రిక్స్ అనేది వైద్య విజ్ఞానంలో ఒక ప్రత్యేకమైన శాఖగా ఏర్పడింది. మనం ఇవాళ మన నగరంలోనే జీరియాట్రిక్కి సంబంధించిన సెంటర్స్ని కూడా చూస్తున్నాం. అట్లాగే చాలామంది వయోవృద్ధులు క్యాన్సర్ లాంటి రుగ్మతలకి లోనయ్యే అవకాశం ఉంది. సో క్యాన్సర్ బాధని తగ్గించడానికి పాలియేటివ్ కేర్ అనే పేరుతో పిలుస్తాం. దీనికి సంబంధించిన అంశాలు కూడా వయోవృద్ధులకు ఒక రకంగా, మిగతా వాళ్ళకి ఒక రకంగా ఉంటుందని భావించి ప్రత్యేకమైన నిష్ణాతులైన వ్యక్తుల చేత ట్రైనింగ్ ఇచ్చే సందర్భాలు కూడా మనకు కనపడుతున్నాయి. ఇట్లా వేర్వేరు సంస్థలు వయోవృద్ధులకి సంబంధించిన రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ చేపడుతున్నాయి. ఓకే, సో ఫైనల్గా మేడం మనము ట్రాన్స్జెండర్ పర్సన్స్ అండ్ ఓల్డ్ పీపుల్ గురించి డిస్కస్ చేసాం. అవును, మరి ఈ టాపిక్కి సంబంధించి గురుకుల ఉద్యోగాలకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? ఇందాకనే మనం కాన్సెప్చువల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పుకున్నాం. రెండో ఆస్పెక్ట్ చెప్పుకుందాం. రెండో ఆస్పెక్ట్లో మ్యాటర్ చాలా వరకు కరెంట్ అఫైర్స్లో వస్తుంది. వాళ్ళ జనాభా ఎంత, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రకరకాల పాలసీస్ ఏవి, ఆ పాలసీలు ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, నోడల్ మినిస్ట్రీ ఏది, ఎంత బడ్జెట్ని కేటాయించారు, ఈ పాలసీ ఆధారంగా ఒకవేళ లెటసే ఆసరా లాంటిదైతే కనుక ఎంత అమౌంట్ మనకు ఆసరాగా ఆ వ్యక్తులకి లభిస్తుంది,
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రత్యేకమైన పాలసీలు ఏవి, ఇవాళ మనం ఈ పాలసీలన్నిటికీ సంబంధించిన ఏదైనా మార్పులు చేర్పులు చేస్తుంటే కనుక ఆ మార్పులు ఏవి, ఆ మార్పులు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి, ఒకవేళ కొత్తగా ఏదైనా పాలసీ చేపట్టుంటే కనుక ఆ పాలసీని ఎవరు లాంచ్ చేశారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, ఇట్లాంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన రకరకాల అంశాలలో వయోవృద్ధులు కానీ ట్రాన్స్జెండర్కి కానీ సంబంధించిన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్కి సంబంధించిన వరకైతే కనుక వీటితో పాటుగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి సంబంధించిన ఏ వ్యక్తులు మేయర్లుగా కానీ లేకపోతే రచయితలుగా కానీ లబ్ధ ప్రతిష్ఠులయ్యారు, లేదా మొట్టమొదట ఒక మేయర్గా ఎలక్ట్ అయిన ట్రాన్స్జెండర్ వ్యక్తి ఎవరు, లేదా పోలీస్ ఇన్స్పెక్టర్గా ఎలక్ట్ అయిన వ్యక్తి ఎవరు, ట్రాన్స్జెండర్స్ గురించి వాళ్ళ జీవనాన్ని గురించి రాసిన రచయిత ఎవరు. ఉదాహరణకి డాక్టర్ రేవతి అనే ఆవిడ ట్రాన్స్జెండర్కి సంబంధించిన జీవనాన్ని కళ్ళ కట్టినట్టుగా వర్ణిస్తూ రాసింది. నిజానికి ఆ పుస్తకం రాకపోతే చాలామందికి ట్రాన్స్జెండర్స్ బాధలు కష్టాలు ఏదో మామూలుగా అనుకోవడమే కానీ అంతగా తెలిసేవి కావేమో అనిపిస్తుంది. అంటే ఈ రచనలు ఏవి, వీటికి సంబంధించిన అంశాలు కూడా కావచ్చు. అట్లాగే ట్రాన్స్జెండర్కి సంబంధించిన పోర్ట్రేయల్ ఏ రకంగా ఉంది అది కూడా కావచ్చు. ఉదాహరణకి మన సినీ నేపథ్యం ఏదైతే ఉందో దాంట్లో ట్రాన్స్జెండర్ వ్యక్తుల్ని మనం దాదాపు అన్ని సినిమాల్లో చూస్తాం. కానీ కొన్ని సినిమాలు ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల్లో మొట్టమొదటి తీసిన సినిమా ఏది? ఉదాహరణకి మలయాళంలో ఒక సినిమాని తీశారు, అది మొట్టమొదటి సినిమా ట్రాన్స్జెండర్కి సంబంధించిన అంశాలు. సో ఇవి కూడా మనకు కరెంట్ అఫైర్స్ దాంట్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే మ్యామ్, ఒక కాల్ ఉంది చూద్దాం. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే లక్ష్మణ్ గారు, మనతో లక్ష్మీదేవి గారు ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేము ఇప్పుడు దీంట్లో మనకు టాపిక్స్ ఏమేమి కవర్ అవుతాయి మ్యామ్? సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది, అదే విధంగా మనకు వీటికి ఏమన్నా ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే చెప్పగలుగుతారా? మరొక డౌట్ ఏంటంటే అరౌండ్ ఎన్ని మార్క్స్ కు కవర్ అయ్యే అవకాశం ఉన్నది మ్యామ్? సోషల్ ఎక్స్క్లూజన్ మనకు జనరల్ స్టడీస్లో ఒక ఫస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద యూనిట్స్. అయితే సోషల్ ఎక్స్క్లూజన్కి ఇంపార్టెన్స్ ఏంటంటే దీనికి సంబంధించిన అంశాలు మీ కరెంట్ అఫైర్స్ నుంచి మొదలుపెట్టి ఇండియన్ కాన్స్టిట్యూషను లేకపోతే సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఇండియా అన్నిటిలలో కూడా కవర్ అవుతాయి. అందుకని ఇది ఒక పివోటల్ పాయింట్, ఒక కేంద్రం మన ఫస్ట్ పార్ట్లో జనరల్ స్టడీస్లో ఉన్నది. జనరల్ స్టడీస్ పేపర్కి మీకున్న 150 మార్కులలో 50 మార్కులు ఈ విభాగానికి కేటాయించబడిన మార్కులు. సోషల్ ఎక్స్క్లూజన్లో మనం బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ కాస్ట్, విమెన్, ట్రాన్స్జెండర్స్, ఓల్డ్ పీపుల్, ఇట్లా ఈ సంవర్గాలన్నీ వాటితో పాటుగా వీళ్ళకి సంబంధించిన ఇంక్లూజివ్ పాలసీస్ వీటిని గురించి మనం చదువుతాం. ఇది సిలబస్కి సంబంధించిన అంశం అండి. ఇక పుస్తకాల లెవెల్లోకి వస్తే కనుక మీకు వెబ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ చాలానే ఉంది. తెలుగు అకాడమీ వీటికి సంబంధించిన ఒక పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకురాబోతోంది ఇంకో ఒక 1 వీక్లో. ముఖ్యంగా క్వశ్చన్స్ దాదాపు 1000 ప్రశ్నలతో మొత్తం మీ ఫస్ట్ యూనిట్కి సంబంధించిన దానికి ప్రైవేట్ పబ్లిషర్స్ పబ్లిష్ చేసిన బుక్స్ కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక కోరిలేషన్షిప్. మీరు కరెంట్ అఫైర్స్ ఏవైతే చదువుతున్నారో వాటిలో చాలా అంశాలలో ఈ సోషల్లీ ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్లో చదువుతారు. వాటిని ఇక్కడికి రిలేట్ చేసుకోవడం మాత్రమే మీరు పరీక్ష రాస్తున్నప్పుడు చేయాల్సిన పని. ఇది కరెంట్ అఫైర్స్లోది కదా నేను తప్పు రాస్తానేమో అన్న కన్ఫ్యూజన్ మాత్రం మీకు వద్దు. మీరు క్వశ్చన్ బ్యాంక్ ఒకసారి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరే తయారు చేసుకోవచ్చు. లేదా కరెంట్ అఫైర్స్ మీకు రకరకాల వెబ్ బేస్డ్ ఉన్నాయి. ఉదాహరణకి జాగరణ కోర్స్ అని ఒకటి ఉంది, లేదా ప్రతియోగిత దర్పణ అని ఒకటి ఉంది. అంటే ఇవి మన స్టాండర్డ్ కంటే ఎక్కువ అవుతుందా అని కాదు, మీకు జనరల్ రీడింగ్ ఉంటే కనుక మీకు అది ఉపయోగపడుతుంది. సో ఇవి మీరు ఒకసారి చదివి చూడండి, ఖచ్చితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ లక్ష్మణ్ గారు. సో మ్యామ్, మనం మాట్లాడుకుంటున్నాం బేసిక్గా ట్రాన్స్జెండర్ పర్సన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. చెప్పండి. మనం సాధారణంగా ఏం చేస్తామంటే ఎక్స్క్లూడెడ్ కమ్యూనిటీస్ అన్నదానికి వచ్చేసరికి ముఖ్యంగా ట్రాన్స్జెండర్కి సంబంధించి మిగతా వాళ్ళది కాదు కానీ ట్రాన్స్జెండర్కి సంబంధించినంత వరకు ఏంటంటే మన పోర్ట్రేల్ వాళ్ళని ఎట్లా చిత్రీకరిస్తాం అన్నది, ఈ చిత్రీకరణ మనం ఎట్లా ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అన్న దానికి అర్థం పట్టినట్టుగా ఉంటుంది.
చాలా సందర్భాల్లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, జెండర్ మూసపోత ఏదైతే ఉందో, స్టీరియో టైప్ మూస అంటాం, దీన్ని మాత్రమే మనం అందరం అంగీకరించేటట్టుగా మనకు టాలీవుడ్ కానివ్వండి, బాలీవుడ్ కానివ్వండి, మన చిత్రరంగం అంతా కూడా, మూవీస్ అన్నీ కూడా దాన్ని చిత్రీకరిస్తాయి. అంటే హీరో హీరోయిన్ అనంగానే మనకు స్త్రీ పురుషుడు అనే కాన్సెప్టే ఉంది. మరి ఈ రెండు సంవర్గాలకు చెందిన వాళ్ళని మనం చాలా సందర్భాల్లో కూడా రెండు రకాలుగా చిత్రీకరిస్తాం. ఒకటి, ఆ వ్యక్తి కంప్లీట్గా విలన్ అయి ఉంటాడు, లేదా ఆ వ్యక్తి కామికల్ ఫిగర్ అయినా అయి ఉంటాడు. అంటే ఈ రెండు ఏం చూపిస్తాయంటే, ఈక్వాలిటీ ప్రొవిజన్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, కానీ మనం ఈక్వల్గా చూడడం లేదే. మనం ఆ వ్యక్తిని చూడంగానే భయనైనా భయపడుతున్నాం, అతను మనలాంటి సాటి మనిషిని అనుకోవడం లేదు, లేదా నవ్వుతాం. ఈ రెండు కూడా సరైనవి కావు. దీనికి వ్యతిరేకంగా కొంతమంది చిత్ర నిర్మాతలు ఏం చేశారంటే, దర్శకులు, చిత్ర నిర్మాతలు వాళ్ళ అభిప్రాయాలు ఏ రకంగా ఉంటే, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించిన అంశాలని చెప్పడం కోసం చిత్రాలు తీశారు. ఉదాహరణకి మీకు ఫైర్ అనే సినిమా ఎంత లెవెల్లో చాలా హబ్బబ్ని క్రియేట్ చేసింది మీకు తెలుసు. ఫైర్ కూడా దాదాపుగా ఈ కోవకు చెందినది. ఈ చిత్రాలు ఏం చేస్తున్నాయంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓకే, సో డెఫినెట్గా మూవీ గురించి ఇంకా మాట్లాడుకుందాం మేడం. ఒక కాల్ చూద్దాం ఒకసారి. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను శైలజ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. శైలజ గారు, మనతో లక్ష్మీదేవి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కరెంట్ అఫైర్స్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు చదువుకోవాలండి ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జామ్ కి? సాధారణంగా కరెంట్ అఫైర్స్ మనం ఏం చేస్తామంటే లాస్ట్ 2 to 3 years అనుకుంటాం. 2 to 3 years అంటే 2015 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు. ఎందుచేత 2015 అంటే కొన్ని రకాల ప్రోగ్రామ్స్ 2015 నుంచి ప్రారంభించాం. అంచేత 2015 నుంచి మీరు కొంచెం పాయింట్స్ నేర్చుకుంటే చాలు. తర్వాత రెండవది, సోషల్ ఎక్స్క్లూషన్కి సంబంధించినవి అయితే కనుక కొన్ని అంశాలు 2015 కంటే వెనక్కి కూడా వెళ్తాయి. ఉదాహరణకి నేషనల్ పాలసీ ఆన్ ఓల్డ్ పీపుల్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు 1999లో కూడా మనం ఒకసారి చూడాల్సి వస్తుంది. అట్లాగే ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీకి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, నాజ్ ఫౌండేషన్ కేసు అనుకుందాం, మరి ఇది 2014కి వెళ్లాల్సి వస్తుంది. లేదా అసలు ట్రాన్స్జెండర్ పర్సన్స్ని మనం ఎప్పటి నుంచి క్రిమినల్స్గా చూడడం ప్రారంభించాము అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా అంటున్నాను, అప్పుడు మనం 1871 దాకా వెళ్లాల్సి వస్తుంది. అంటే కరెంట్ అఫైర్స్ ఎక్స్క్లూషన్కి సంబంధించినవి అయితే మనం ప్రత్యేకంగా ఈ సంవత్సరం అని అనడానికి వీల్లేదు. సబ్జెక్టుని బట్టి, టాపిక్ని బట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం చదవాలి. మామూలుగా అయితే గత 2 సంవత్సరాల పీరియడ్లో జరిగిన అంశాలని మనం బేస్గా తీసుకుని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శైలజ గారు. ఫైర్ అనే మూవీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైర్ అనే మూవీ నిజానికి కంప్లీట్గా ట్రాన్స్జెండర్ అని కాదు, నిజానికి అది ఎల్జీబీటీ అన్నవి చాలా వరకు మనకు విమర్శలు వచ్చాయి. దీంట్లో ఏంటంటే వ్యక్తులు జెండర్ మూసలోకి లేకుండా విడిగా ఆలోచిస్తే వాళ్ళని సమాజం ఏ రకంగా చూస్తుంది, ఇది చిత్రం. ఈ పాత్ర చిత్రణలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్ని చెప్పడం ఒకటే కాకుండా వాళ్ళని కూడా మీరు మామూలుగా మిగతా వ్యక్తులతో పాటు చూడండి అని ఒకసారి కొంచెం ఘాటుగా చెప్పడానికి ప్రయత్నం కొనసాగింది. ఎందుకంటే ముందు 1960s నుంచి దీనికి సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. ఎందుకంటే మనకున్నాం అంటే మలయాళంలో ఒక చిత్రం వచ్చింది అనుకున్నాం, దాంట్లో కథానిక ఏంటంటే ఒక ఇద్దరు స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు, సరే వాళ్ళ టీచరు నచ్చడు వీళ్ళకి, ఇద్దరు కలిసి స్కూల్ నుంచి పారిపోదాం అనుకుంటారు, పారిపోతారు, వేరే ఊరికి వెళ్తారు. ఇది కథా చిత్రం. అయితే ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కలిసి వెళ్ళిపోవచ్చా, ఇది కూడా జెండర్ మూసలోకి రాదు. ఆడపిల్లలు ఆడపిల్లల్లాగా ఉండాలి, మగపిల్లలు మగపిల్లల్లాగా ఉండాలనే ఒక స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని మనం అనుకున్నాం. దీంతో పాటుగా రీసెంట్గా వస్తున్న సినిమాలలో ఏమవుతుందంటే ట్రాన్స్జెండర్స్ అని మనం ఇప్పుడంత కామికల్గా చూపించడం లేదు. కామికల్గా చూపించకుండా మనం వాళ్ళకి సంబంధించిన కల్చరల్ ఆస్పెక్ట్స్ చెప్పడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఒకవేళ నేరాలు చేస్తే వాళ్ళు ట్రాన్స్జెండర్ వాళ్ళే చేయాల్సిన అవసరం లేదని కూడా చేయడం మనం చెప్తున్నాం. ఉదాహరణకి ఒక హిందీ మూవీలో ట్రాన్స్జెండర్స్ పూజించే విగ్రహాన్ని
ఒక వ్యక్తి దొంగతనం చేస్తాడు, దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు, అంటే కథ చిత్రం కోసం చెప్తున్నా, మూవీ కోసం కాదు. అయితే ఇక్కడ ఆ విగ్రహాన్ని దొంగతనం చేయడం అన్న అంశం ఏంటంటే ట్రాన్స్జెండర్కి ఉన్న ప్రత్యేకమైన సాంస్కృతిక అంశాలను ముందుకు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేశాం. ఓకే. సో ఈ రకంగా వివిధ మీడియా చాలా పవర్ఫుల్, జనసంబంధ భావ ప్రసార సాధనాలు అంటాం, మాస్ మీడియా అన్నదాన్ని. మీడియా ఇవాళ ఏం చేస్తుందంటే ప్రభుత్వాలు, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో పాటుగా ట్రాన్స్జెండర్స్ని కూడా మనతో పాటుగా రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు పొందేటట్టుగా చేస్తున్నాం. అయితే చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఓకే. చేయాల్సింది కేవలం ఏదో రిజర్వేషన్స్ ఏర్పాటు చేస్తే కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఫైనల్గా ఈ ట్రాన్స్జెండర్ కానివ్వండి, ఓల్డ్ పీపుల్ గురించి కానివ్వండి, గురుకుల ఉద్యోగులు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఫైనల్గా ఎలాంటి టిప్స్ మీరు చెప్తారు? మొట్టమొదట ట్రాన్స్జెండర్స్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళు సోషల్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్. వీళ్ళు సోషల్ ఎక్స్క్లూడెడ్ గ్రూప్ ఎందుకు అయ్యారంటే కాన్సెప్చువల్ క్లారిటీ, అది బేసు ఏ స్టూడెంట్కైనా చదవడానికి. తర్వాత కరెంట్ అఫైర్స్లో వస్తున్న రకరకాల పాలసీస్, వీళ్ళ కోసమే ప్రత్యేకమైన పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి, వాటిని మాత్రం స్టూడెంట్స్ చక్కగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాటి ఆధారంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్ కోసం అందించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. ఇది మన టీవీ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ మన టీవీ.